హలో గాయస్, మనకి నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్ తర్వాత మొత్తం మనకి 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయింది. అయితే మరి దీని తర్వాత 4 టీమ్స్లో ఫైనల్ టైటిల్ కొట్టేది ఎవరు అనేది ఇక్కడ మ్యాటర్. సో మరి ఈ 4 టీమ్స్లో బలాబలగాలు కనుక ఒక్కసారి మనం చూసుకుంటే, మరి ఆర్సీబీ టీంలో కొంచెం ఇంజురీ కన్సర్న్స్ ఉండే. సో అంతకుముందు టీమే కనుక ఉన్నట్టయితే సో డౌట్ లేదు, వాళ్ళు ఫైనల్ వరకు వస్తారు అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో కానీ కొన్ని ఇంజురీస్ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత మరి రొమారో షెఫర్డ్ వెళ్ళిపోతాడా ఉంటాడా అనేది కూడా డౌట్గానే కనిపిస్తుంటాయి. సో మరి దాని తర్వాత హ్యాజల్వుడ్ కొంచెం ఇంజురీ నుంచి కోలుకున్నాడు, మరి ఫైనల్ వరకు ఉంటాడా అంటే సో అది డౌటే. సో మరి ఇటువంటి సినారియోలో మరి ఆర్సీబీ కొంచెం డౌట్ఫుల్గా కనిపిస్తుంది. సో దాని తర్వాత మిగతా టీమ్స్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ చూసుకుంటే వాళ్ళదే బ్యాటింగ్ ఓకే, కానీ మరి బౌలింగ్లో ఎంతవరకు రాణిస్తారు అనేది కూడా కొంచెం డౌట్ఫుల్గానే కనిపిస్తుంది. సో దాని తర్వాత వచ్చేసరికి ఇక మిగిలింది గుజరాత్ టైటాన్స్. సో గుజరాత్ టైటాన్స్లో బౌలర్స్ మంచిగానే ఉన్నారు, బ్యాట్స్మెన్స్ వచ్చేసరికి ఆ టాప్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే డిపెండ్ అవుతున్నారు వాళ్ళు. సో మరి ఆ టాప్ 3 ఏదైనా కొలాప్స్ అయిందంటే ఇక చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇటువైపు ముంబై ఇండియన్స్ టీం చూసుకున్నారంటే మీరు, ముంబై టీంలో బ్యాటింగ్ బాగానే ఉంది, బౌలింగ్ బాగానే ఉంది. సో నిన్న ఆల్రెడీ చూసాం కదా వాళ్ళు చివర్లో కూడా ఎంత విధ్వంసం క్రియేట్ చేశారు అనేది. అయితే మరి వాళ్ళ బౌలింగ్లో చూసుకుంటే 3 పేసర్లు ఉన్నారు, దాని తర్వాత శాండ్నర్ని కొడతాం అనేది కొంచెం కష్టమే ఎటువంటి పిచ్లు అయినా సరే. సో మరి ఇటువంటి సినారియోలో మరి 4 పేస్ బౌలర్లు ఉన్నారు, దాని తర్వాత బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే అందరూ విధ్వంసం క్రియేట్ చేసే వాళ్ళే ఉన్నారు. సో రేపు మరి జానీ బైస్టో కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో మరి ఇది మొత్తం స్టాట్స్ చూసుకుంటే కొంచెం ముంబై ఇండియన్సే కొంచెం అప్పర్ హ్యాండ్ ఏమన్నా ఉందేమో అనిపిస్తూ ఉంది మరి. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.